హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదండి. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన వీడియోలో వచ్చేసి గ్రే హెయిర్ని బ్లాక్గా చేసుకోవడానికి ఈజీగా సింపుల్ రెమెడీతో మరలా మీ ముందుకు వచ్చానండి. ఇది చాలా కష్టమేం కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు, అవి కలోంజీ సీడ్స్ అన్ని సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. అవి జస్ట్ లైట్గా రోస్ట్ చేశాను. ఇవి కలర్ బ్లాక్గా రావడానికి హెయిర్కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. జస్ట్ పౌడర్ చేశాను. ఆ పౌడర్ని అయితే నేను 1/2 టేబుల్ స్పూన్ అయితే ఒక బౌల్లో వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి హెన్నా పౌడర్ అండి. హెన్నా పౌడర్ కూడా కలర్ రావడానికి హెయిర్కి చాలా మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. అదైతే నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా, 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇది చాలా మంచి హెయిర్ ఆయిల్ అండి. ఇదైతే నెక్స్ట్ వచ్చి ఇండిగో పౌడర్ అనమాట. ఇండిగో పౌడర్ కూడా నేను 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఫుల్గా. గ్రే హెయిర్తో బాధపడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకేనండి. చిన్నపిల్లలు బాల్ నరుపుతో బాధపడుతూ ఉంటారు, ఎర్లీగా గ్రే హెయిర్ వస్తూ ఉంటుంది అనమాట చాలామందికి. అలాంటి వాళ్ళకి ఇది చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. నేనైతే మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. ఇది కానీ అందుబాటులో లేకపోతే కోకోనట్ ఆయిల్ కానీ ఆముదం అయితే ఇంకా మంచిది, మీరు తీసుకోవచ్చు అనమాట. నేనైతే ఇందులో ఈ ఆయిల్ని అయితే యాడ్ చేశాను. ఇది జస్ట్ రెగ్యులర్గా ప్రతిరోజు నైట్ అప్లై చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, ప్రాబ్లం ఏముండదు. మీరు కనుక ఆముదం యాడ్ చేశారనుకోండి ఇంకా మంచిదన్నమాట. హెయిర్ చక్కగా పెరుగుతుంది, చక్కగా బ్లాక్ అయిపోతుందండి. ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటే మీకు 15 డేస్కే మంచి చేంజ్ అనేది తెలుస్తుంది అనమాట. రెడ్డిష్గా ఉన్న కూడా హెయిర్ ఇది అప్లై చేసుకోవచ్చు, బ్లాక్గా టర్న్ చేసుకోవచ్చు అనమాట న్యాచురల్గా. ఓకేనా అండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.